హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కత్తి గంగబోతున్నాను. ఈ రోజైతే మేము ఆదివారం బట్టి ఏమేమి పనులు చేసుకుంటాం మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూశారు కదా, మా వాళ్ళు మేమైతే సింకులు అయితే కడుతున్నాం. మేమే కదా ఫ్రెండ్స్, మా ఊరు తెప్పలన్నీ అయితే అలా వల్ల అయితే సాగేసుకొని ఒకరోజు మాకు 7 రోజులకి ఒక రోజు అయితే ఆదివారం మాకు సెలవు అయినా మాకు ఖాళీ ఉండదు. చూశారు కదా, ఎవరిపైన వాళ్ళు చేసుకుంటున్నారు మా ఊర్లోనే. నేను కూడా సింకులు కట్టడానికి అయితే వచ్చాను హెల్దీ మార్నింగే. ఎండ అయితే చాలా విపరీతంగా చాలా ఎక్కువ వచ్చేస్తుంది కూడా. అంటే మేము 7 గంటలకు అయితే వచ్చాం. ఇప్పుడైతే ఎండ అలా జాయిగా టైం అయితే 8 అవుతుంది. మీకు కూడా చూడండి ఎండ ఎలా కాస్తుందో. ఇంకా మమ్మల్లోంచి బయటకు అయితే వస్తుంది ఎండ. మేమైతే ఇది ఏమనుకుంటున్నారు మీరు? మేమైతే ఇది ఎనుపోలు అంటాం. ఇది ఎక్కువ సందాలు కానాడతలు ఈ ఎలక చేపలు అయితే చాలా చేపలు పడతాయి దీంట్లోకి. ఇదైతే సింకులు కడుతున్నాం. ఇప్పటికు మేము ఏ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా? మేమైతే ఇప్పటికు దీంట్లో ఎలక చేపలు పెట్టడానికి అయితే యాడ్ చేసాం. దీనికి కొన్ని చింకులు ఉన్నాయని మేమైతే సాగేసి కడుతున్నాం. చూసారా ఫ్రెండ్స్, నేను అందరూ కడతాం, ఎవరో కట్టకుండా ఉండరు, ప్రతి ఒళ్ళు కట్టాలి. అలాగే మేము కట్టిన తర్వాత అయితే మేము నల్లాలు కుదైతే రొంగు వేయాలి. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లోనే. అలాగే మాకు చూసారు కదా రాజీపేటలో ఎంత కష్టంగా ఉందో. మనం ఒక ఆదివారం ఖాళీ అనుకుంటాం కానీ ఖాళీ కాదు. చూసారు కదా, ఇది రొంగు ప్యాకెట్. మేము తప్పగుదికైతే రొంగు అయితే పెడుతున్నాం. అక్కడ మంట అయితే వేస్తున్నారు కదా, ఇదే తప్పగుదికైతే వాటర్ ఏడ్చేసి మేము నల్లాల గుది అయితే తయారు చేస్తాం. నల్లగానే తెల్లగున్న గుది అయితే మేము నల్లగా మార్చుతాం. ఎందుకంటే కొన్ని చేపలు దానికి నీడకే వస్తాయి. వాళ్ళ తెల్లగా ఉంటే చేపలు అయితే రావు మా తెప్ప దగ్గరికి. దానివల్ల అయితే మేమైతే రొంగు అయితే పెడుతున్నాం. ఇది తోట చిన్న తెగిపోయిన తోలైతే జారిపోద్ది, ఎందుకంటే చాలా ఏడుగా ఉంది. ఎసరు ఎలా మెరుగుతుందో మన అన్నంలో ఎసరు అలాగైతే మెరక్కుడేసాం. అదే ఆయుధం అంటారు, సగం అయితే వేసాం మేము. ఇప్పుడైతే మా బాబాయ్ రొంగు వేస్తున్నారు. చూసారు కదా, ఒకరైతే కలిపుతున్నారు. ఆ కలపకపోతే ఆ రొంగు అయితే కిందకి అచ్చిలా ఉండిపోద్ది. మా వాళ్ళు అయితే వాళ్ళైతే తెస్తున్నారు. వాళ్ళు తెచ్చిన తర్వాత మా వాళ్ళు దాంట్లో అయితే ముంచుతున్నారు. ముంచిన తర్వాత మేము మళ్ళీ అది తీసి మా పక్కన ఉన్న పెద్ద డబ్బాలో అయితే ఆడియాలి. లేకపోతే రొంగు అయితే మళ్ళీ ఆ రెండో వాళ్ళకి ఇంకా వాళ్ళ ఉండిపోయింది కదా తెల్లగా, ఇది బ్లాక్గానే. చూసారు కదా, ఇది ఆడిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతులు కూడా రొంగు అయితే వదలదు. చాలా మా బాబాయ్కి అయితే చెయ్యి అయితే కాలిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో రొంగు అయితే. మేము లాస్ట్లోనే రొంగు అంటుకుందా లేదా అంటే మీకు అయితే చూపిస్తాను. రోడ్డు మీద అయితే ఆరేసాం. ఇదే రొంగు లాస్ట్కి అయితే అయిపోయింది. మా దగ్గరికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అలాగే మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోలు చూస్తే ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.